హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిస్తా అకాడమీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి 2022లో పోలీస్ కానిస్టేబుల్లో ఎగ్జామ్ ప్రిలిమ్స్లో జరిగిన ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ అడగడం జరిగిందనే దాని గురించి ఈరోజు మనం వీడియో తీస్తున్నాం. అయితే ఇందులో ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ అడిగాం. ఈసారి మనము ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వాలి అంటే ఏ టాపిక్స్ని కవర్ చేస్తే తొందరగా అండ్ ఈజీగా క్వాలిఫై అవుతామో తెలుసుకుందాం. సో దానికి చూడండి, 3 మీద రాశాను మార్క్స్ బ్రేక్ అనాలిసిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అడగడం జరిగింది. రీజనింగ్ నుంచి 27, తెలంగాణ మూమెంట్ హిస్టరీ కల్చర్కి సంబంధించి 23, పాలిటీ నుంచి 9, ఇండియన్ హిస్టరీ నుంచి 29, అండ్ అలాగే జనరల్ సైన్స్ నుంచి 20, అర్థమెటిక్ నుంచి 23, జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ నుంచి 17 క్వశ్చన్స్ అడిగారు. అలాగే కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ అవేర్నెస్ 27 క్వశ్చన్స్. ఆల్ టుగెదర్ మనకు వచ్చేసి 200 క్వశ్చన్స్కి జరిగింది ఈ పేపర్. ఇప్పుడు మీరు బోర్డు పైన అబ్జర్వ్ చేసినట్టయితే మీకు తెలుసు ఆల్రెడీ, ఇక్కడ ఇది జస్ట్ ఒక క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. సో దీనికి ఆల్రెడీ క్రైటీరియా అనేది సెట్ చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎంత పర్సెంటేజ్ రావాలి? ఓసీ వాళ్ళకి 30% వస్తే చాలు. అంటే 30% అంటే 60 మార్క్స్ గ్రాడ్ చేసి రావు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 మార్క్స్, బీసీ వాళ్ళకైతే 50 మార్క్స్ వస్తే చాలు. సో అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్లో మనము 60 మార్క్స్ కనుక స్కోర్ చేసినట్టయితే మనము ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయిపోతాం. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, పోయినసారి లాగానే ఈసారి కూడా నెగటివ్ మార్కింగ్ ఉంది. 1/5 ఉంది. అంటే 5 క్వశ్చన్స్ తప్పుగా పెడితే 1 మార్క్ అనేది మనకు డిడక్ట్ అయిపోతుంది. సో దానికోసమే మనం చాలా ఆలోచించి కొన్ని చాలా జాగ్రత్తగా ఎగ్జామ్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది పబ్లింగ్ అనేది. అయితే ఇప్పుడు ఇన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వడం అనేది కొత్తగా వచ్చే ఆస్పిరెంట్స్కి అయితే చాలా కష్టం అవుతుంది. అదే ఎప్పటి నుంచో ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకైతే ఓకే, కానీ కొత్తగా వచ్చే ఆస్పిరెంట్స్కి మనం చాలా కష్టం అవుతుంది. అందుకని మనం ఏం చేయాలి? అట్లీస్ట్ ఒక 80 క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ని మనం కవర్ చేసుకొని పెట్టుకుంటే, అందులో నుంచి ఒకవేళ ఒక 5-6 మార్క్స్ అటు ఇటు అయినా కూడా, మనం ఒక 10 క్వశ్చన్స్ తప్పు పెట్టినా కూడా నెగటివ్ మార్కింగ్స్ అవన్నీ తీసేసి 60 మార్క్స్ ప్లస్ సర్వీస్ మనం క్వాలిఫై అవుతాం. అంటే ఓసీ వాళ్ళైతే 80 to 100 క్వశ్చన్స్, బీసీ వాళ్ళైతే 80 క్వశ్చన్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా 80 వరకు మనం చేసుకుంటే ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతాం. అయితే ఏ టాపిక్ కవర్ చేసుకుంటారు అనేది మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏది కన్వీనియంట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాన్ మ్యాథ్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళు అథమెటిక్ 23 మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు ఇంత తక్కువ టైంలో దాన్ని కంప్లీట్ చేశారో చేయరని ఒక టెన్షన్ ఉంటుంది. సో అందుకని మీరేంటి, రీజనింగ్ అనేది 27 క్వశ్చన్స్ రీజనింగ్ వరకు, 27కి ఇంగ్లీష్ 25, తెలంగాణ మూమెంట్ హిస్టరీ ఎట్లయినా చదవాల్సిందే 23, అలాగే జనరల్ సైన్స్ 20 ఉన్నాయండి. ఓకే, జనరల్ సైన్స్ అత్యంత ఎక్కువ ఉన్నది చూడండి. జిఎస్లో మనకి, అంటే నాన్ మ్యాథ్స్లో ఇండియన్ హిస్టరీ 29 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఒక 5 టాపిక్స్, ఇందులో ఉన్న టాపిక్స్లో ఒక్క 5 టాపిక్స్ అయినా మీరు పర్ఫెక్ట్గా మెయిన్స్ లెవెల్ లాగా ప్రిపేర్ అయితే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. ఎట్ ద సేమ్ టైం మెయిన్స్ కూడా నీకు ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే ఈ 5 టాపిక్స్ అనేవి ఇప్పుడే కవర్ చేసినావు. ఈవెంట్స్ క్లియర్ అవుతావు. ఈవెంట్స్ క్లియర్ అయిన తర్వాత టైము సరిపోగా మెయిన్స్ క్లియర్ చేసుకోకపోతే ఇంత కష్టపడిన దానికి అర్థం ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది జాబ్. సో ఆ జాబ్ రావాలంటే మెయిన్స్ అనేది డిసైడ్ అయ్యి, ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై. సో ప్రిలిమ్స్ టైంలోనే ఒక 5 టాపిక్స్ పట్టుకొని, ఇంగ్లీష్, రీజనింగ్, తెలంగాణ మూమెంట్ కల్చర్, ఇండియన్ హిస్టరీ, జనరల్ సైన్స్ ఇవి పట్టుకున్నా కూడా చూడండి మీరు, అది 20 ఆల్మోస్ట్ 120 మార్క్స్. చూడండి, 25 100, మళ్ళీ ఇక్కడ 5, 7, 3, 9, ఆల్మోస్ట్ 120 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారు. సో ఇది మీకు మెయిన్స్లో కూడా ఉపయోగపడుతుంది. అంటే మీరు ప్రిలిమ్స్లో చేసే ప్రిపరేషన్ అనేది మెయిన్స్కి కూడా ఉపయోగపడుతుంది. సో అందుకని నాన్ మ్యాథ్స్ వాళ్ళకి దయచేసి చెప్తున్నాను, మీరు ఎందులో అయితే కంఫర్టబుల్గా ఉంటారో, అర్థమెటిక్ రాదు మాకు అనుకున్న వాళ్ళు రీజనింగ్ చేయండి. రీజనింగ్ మరీ అర్థమెటిక్ అంటే టఫ్ అయితే ఉండదు. ఇంగ్లీష్ చూడండి 25 క్వశ్చన్స్ వచ్చాయి పీడిఎఫ్. ఇండియన్ హిస్టరీ చూడండి 29 వచ్చాయి. జనరల్ సైన్స్ 20 వచ్చాయి. సో వీటికి సంబంధించి ఇలాంటివి మనము ఎలాగైనా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలనే ఒక మైండ్ తోటి ఉన్నప్పుడు ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం. ఇంకొకటి, ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్ళి, ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ 25 క్వశ్చన్స్ వచ్చాయి. ఎక్కడి నుంచి అడిగారు అనే దాని మీద కూడా నేను డీటెయిల్ ఇయర్స్ స్పీచ్ పైన చేస్తూనే ఉంటాను. మీరు చదువుకోవడానికి మీకు ఉపయోగపడే ఏ సోర్స్ ఆఫ్ మెటీరియల్ అని ఉపయోగించుకోండి. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉన్న టాపిక్స్ అన్నీ చదువుతాను, తక్కువ టైంలో టెన్షన్ అయిపోయి ఇలాగైనా అంతా కవర్ చేయాలని చెప్పి హరీబరీగా చేశారనుకోండి, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతాం, ఏది రాకుండా అవుతుంది. అందుకని కొన్ని టాపిక్స్ మాత్రమే పట్టుకోండి. ఒక 80 మార్క్స్ టాపిక్స్, 100 మార్క్స్ కవర్ అయ్యే టాపిక్స్ని చూస్ చేసుకొని 100 మార్క్స్ ప్రిపేర్ అయితే
ఖచ్చితంగా మీకు 80 వరకు వస్తాయి. 80 వరకు మనకు కావాల్సింది ఇక్కడ మెరిట్ కాదండి. మెరిట్ అనేది కానే కాదు. ఇక్కడ మనకు కావాల్సింది క్వాలిఫైయింగ్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే చాలా రకాన్ని 40 మార్క్స్, బీసీ వాళ్ళకి 50 మార్క్స్, ఓసీ వాళ్ళకి కూడా 60 మార్క్స్. 200 క్వెషన్స్‌లో మనము 60 క్వెషన్స్ చేయలేను అని అనుకుంటే మనం కాంపిటీషన్‌లో నేనవుతాను. మీకు తెలిసిందే ఒక 30% కూడా మన నాలెడ్జ్ లేదు అన్నప్పుడు మనం కాంపిటీషన్‌లో నేనన్నట్టే. మెయిన్స్‌కి కూడా మనం సెటిల్ అవ్వనన్నట్టే. అందుకని మీ ప్రిపరేషన్‌ని హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయండి. కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ మాత్రమే పట్టుకోండి. ఆ స్పెసిఫిక్ టాపిక్స్‌లో ఎటువంటి క్వెషన్ వచ్చినా, ఏ విధంగా క్వెషన్ వచ్చినా కూడా నేను ఆన్సర్ చేయగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి మీరు ముందుకు వెళ్ళండి. ఒక ప్లాన్ చేయండి. నేను ప్లాన్ మీకు కూడా ఖచ్చితంగా ఇందులో ఇంగ్లీష్‌లో 25 అన్నా. ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్‌లో ఏ టాపిక్ నుంచి కవర్ అయినాయి అనేది కూడా నేను డీటెయిల్‌గా మీకు తర్వాత ఫర్దర్‌గా వీడియోస్ చేస్తా. హెల్ప్ చేస్తాను. 100% నా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దాదాపు ఎంతమంది వీలైతే అంతమందికి వీడియో షేర్ చేయండి. ఈ మార్క్స్ రీడింగ్ అనాలిసిస్ నేను చూసిన చాలా ఛానల్స్ ఫాలో అయ్యే ఛానల్స్‌లో కూడా ఎవరు కూడా పెట్టలేదు. నేను ఫస్ట్ నేను ఈ వీడియోలో తీస్తున్నా. మీరు మీ మీ ఫ్రెండ్స్ గాని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కానిస్టేబుల్ ఎస్ఐకి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఈ మార్క్స్ బ్రేక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఏ టాపిక్ నుంచి ఎంత కవర్ అవుతుందో మీరు ఒక్కసారి చూసుకోవచ్చు. దీనివల్ల మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.